హలో అందరికీ నమస్కారం. మనం ఈరోజు మళ్ళీ ఒక వీడియోతో వచ్చాం అనమాట. సో ఈరోజు ఏంటంటే కాన్సెప్ట్, మనం లాస్ట్ వీడియోస్లో చెప్పాం కదా ఇలా ఫుట్బాల్ కోసం పెళ్ళికి ఇలా కొట్టేసుకుంటారో ఏంటి సంగతి అది అని చెప్పి. సో ఈరోజు సిరీ ఏ అని చెప్పి ఫైనల్ మ్యాచ్ అనేది జరుగుతుంది అనమాట. అందులో నపోలి అనేది లాస్ట్లో టాప్లో ఉంది. నపోలి అంటే నేపుల్స్. సో ఈ నేపుల్స్ మ్యాచ్ చూడడానికి అని చెప్పి చాలామంది ప్లస్ సిటీ అంతా ఎదురు చూస్తుంది. సో ఈరోజు దాని హడావుడు ఎలా ఉంటుంది, అసలు జనాలు ఎలా ఉంటారు, అసలు ఏమేమి చేస్తారో మొత్తం చూపిస్తాను. సో ఆరామ్సే చూడండి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. సో టికెట్స్ మనం ఎలా కొనలేము స్టేడియంకి, ఎందుకంటే చాలా రేట్లు ఉంటాయి. ఆల్మోస్ట్ ₹1,00,000 వరకు వెళ్తాయి టికెట్స్ అనేవి. ప్లస్ దానికి ఒక ఫ్యాన్ క్లబ్ కార్డు కొనుక్కోవడం అంతా చాలా ఉంటుంది. మనకంతా డబ్బులు వేస్ట్ చేయడానికి అని చెప్పి సో బయట స్క్రీనింగ్ పెడతారనమాట. సో స్క్రీనింగ్ దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం. సో బాయ్స్తో పాటు మేము వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో అండ్ వాచ్ ద మ్యాచ్ అండ్ హౌ ద పీపుల్ రియాక్ట్ టు ఎవ్రీథింగ్. లెట్స్ గో. In which channel they're playing? Rai TV. ట్రైన్ ఒక్కటుంటే చాలు. సో అది ఇంకా చిన్న ఒక కెఫే దగ్గర అనమాట. కెఫే దగ్గర టీవీ పెట్టి ఎలా పెట్టారు చూసారా. ఇంకా ఇది చాలా దూరంగా ఉంటుంది అనమాట స్టేడియంకి కానీ హడావుడికి. అదే కొంచెం తక్కువ క్రౌడ్ ఉంది. ఇంకా మెయిన్ దానికి వెళ్తాం. అక్కడ చూస్తే మీరు ఇంకా అంటే చాలా హెవీగా ఉంటారు అనమాట జనాలు. ఎందుకు వస్తారు ఏంటి అంతా తెలుసుకుందాం. సో వాళ్ళకి పిచ్చి అంతా ఫుట్బాల్. మన క్రికెట్ అలాగో వీళ్ళకి పిచ్చి ఫుట్బాల్ అంటే. ఏమైంది అవునంతట్లే ఏమి తేడాలు జరగకుండా పోలీసులు ఏదీగా ఉన్నారనమాట. ఏదైనా గొడవలు చేయడం జరిగినా సరే పోలీసులు ఉండి ఏదైనా హెల్ప్ చేయడానికి ఉన్నారనమాట. అంత హడావుడే ఉంది. చూడండి ఇంకా అటుపక్క జనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి స్క్రీన్ కనబడట్లేదని చెప్పి ఫోన్లో జూమ్ చేసుకొని చూస్తున్నాడు పాపం. Prendi un pallone! Esatto, 1-1 ce ne basta. ఈ గుంపులో ఆవిడ పాపం కింద పడిపోయాడు అనమాట. సో తొక్కేసిలో కాలేదు ఎరుకొట్టుకున్నాడు. సో వెంటనే ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చి వాళ్ళని నియరెస్ట్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ దగ్గర తీసుకెళ్తున్నారు అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏరియాస్కి వచ్చినప్పుడు. ఎందుకంటే ఒకసారి బై మిస్టేక్ కింద పడ్డామంటే ఇంకంతే, ఏమవుతుందో తెలియదు మనకి.
విన్ డిక్లేర్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఒకటి చేతి వెనకాల ఒకటి పెట్టుకొని ట్రైన్ ఫామ్ చేసుకుంటే గుంపులో వెళ్తున్నాం అనమాట. ఒకసారి మిస్ అయ్యండి మళ్ళీ తేడా కొడుతుందని చెప్పి. సో ఇదన్నమాట ఈరోజు విన్ డిక్లేర్ ఇచ్చారు కాబట్టి ఇంకా తర్వాత కప్పు అంతా హడావుడి చేస్తారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవడం. సెలబ్రేషన్ వచ్చి రోడ్డు మధ్యలో కార్ యాప్ సైడ్లో కష్టం మీద రూమ్కి అయితే వచ్చామన్నమాట. ఈరోజు చాలా దారుణమైన సంఘటనలు చూసాం. మధ్యలో ఒకడు పాస్అవుట్ అయిపోయాడు. అంతా వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చుంటారు. అండ్ అలానే మొత్తం ట్రాఫిక్ అంతా చూసారు కదా వీడియోలో ఎలా ఉందో. అలానే మొత్తం బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ట్రామ్స్ కానీ అన్నీ ఈరోజు లేవు. సో అంతా అక్కడి నుంచి ఇక్కడ రూమ్ వరకు నడుచుకుంటూనే రావాల్సి వచ్చింది. సో ఏం చేయలేము అన్నమాట. సో అదనమాట మన వాళ్ళు క్రికెట్కి ఎలా పిచ్ అవుతారో వీళ్ళు ఇక్కడ ఫుట్బాల్ కోసం అలా కొట్టేసుకుంటారు అనమాట. ఇది ఫైనల్గా ఏంటంటే సిరియే అనే ఒక సిరీస్ని వీళ్ళు విన్ అయ్యారనమాట, నాపోలియో అనేవాళ్ళు. సో కప్ప అదంతా ఇచ్చేసరికి ఇప్పుడు రాత్రంతా ఇంకా పడుకోవట్లేదు. మీరు బ్యాక్గ్రౌండ్లో వింటే ఇంకా సౌండ్స్ అని వినిపిస్తాయి. సో ఈ రాత్రంతా వాళ్ళు పడుకోరు, ఫుల్గా చిల్ అవుతారు అనమాట. సో అది జరిగేది. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చావ్, పీస్ అండ్ జై హింద్.